సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, సో న్యూస్లోకి వెళ్ళే ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సో కోళ్ళల్లో బ్లడ్ ఫ్లూ వైరస్ బాగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఏపీలో. సో ఏపీ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్లు కూడా తెలియజేస్తున్నారు కోడి మాంసం తినొద్దని చెప్పి. గవర్నమెంట్ స్కూల్స్లో గుడ్డు కూడా పెట్టొద్దని చెప్పి అనౌన్స్ చేశారండి. ఏపీ నుంచి తెలంగాణ వెళ్తున్న కోళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ పంపించేస్తున్నారు. సో ఒక రోజుకి 6 లక్షల కోళ్ళు అవసరం ఉంటుంది హైదరాబాద్లో. మొత్తం కోళ్ళని వెనక్కి వచ్చేస్తున్నాయి. ఏంటండి, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి కొన్ని రోజులు చికెన్ ఆపేయమని. ఓకే, తర్వాత ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తే మీరు కోవిడ్లో ఉన్నారా? మీరు డ్రైవ్ చేస్తే కనుక ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడ్డది, గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంటాం కదండి. ఇంతలో మనం ఫోన్ చూసామనుకోండి, అయినా కూడా ఫైన్ వేస్తారంట. రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ మీరు ఫోన్ చూస్తే కూడా మీకు ఫైన్ వేస్తారంటండి. ఏం మరి దిక్కుమాల రూల్స్ అన్నీ కోవిడ్లోనే ఉంటాయి. ఓకే, తర్వాత లార్జ్ క్వాంటిటీ ఆఫ్ మనీని కువైట్ నుండి ఇరాక్ తరలిస్తున్నారు. ఈ తరలించే ప్రక్రియలో అధికారులు అరెస్ట్ చేశారు వాళ్ళని. నెక్స్ట్, వర్షాలు పడుతున్నాయి కదా, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మినిస్టర్ వారు తెలియజేశారు. నెక్స్ట్, ట్రాఫిక్ వయోలేషన్ చేశారని మీకు మెసేజ్ వచ్చిందనుకోండి, ఆ మెసేజ్లు అన్నీ ఒరిజినల్ కాదు. గుర్తుపెట్టుకోండి, ట్రాఫిక్ వయోలేషన్ మెసేజ్లు అన్నీ ఒరిజినల్ కాదు, ఫేక్ మెసేజ్లు ఉంటాయి, జాగ్రత్త. నెక్స్ట్, కువైట్లో పురుగులతో ప్రిపేర్ చేసిన ఫుడ్ని అమ్మకూడదని చెప్పి బ్యాన్ చేశారండి. సో బొద్దింకలు, ఈ మిడతలు అంటూ ఉంటాయి, ఇలాంటివి అనమాట. నోట్లో వేసుకుంటే కరకరలాడతాయంట. సో బాగుంటాయంట, మరి ఇలాంటివి తినకూడదని బ్యాన్ చేశారు. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే సౌదీ గ్రోసరీ షాపుల్లో టొబాకో సంబంధించిన వస్తువుల్ని సేల్ చేయకూడదని చెప్పి కొత్త రూల్ తీసుకొచ్చారు. నెక్స్ట్, సౌదీ అరేబియాలో ప్రజలు 92.6% సేఫ్గా ఫీల్ అవుతారంట. మేము సేఫ్గా ఉన్నామని చెప్పి. అంటే సౌదీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు. తర్వాత సౌదీ క్రౌన్ ప్రిన్స్ గారు ఒక న్యూస్ అప్డేట్ చేసినట్టు ఒక న్యూస్ వచ్చిందండి. సో మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే మహిళలు అభయ వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఒక న్యూస్ అప్డేట్ అయింది. తర్వాత మీరు కంపెనీ నుండి కానీ కపిల్ వద్ద కానీ పని చేయకూడదు అనుకుంటున్నారు అనుకోండి, మీరు క్యూవా ప్లాట్ఫామ్ ద్వారా ఒక 30 రోజుల ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు 60 రోజుల్లోపు మీకు రిప్లై ఇవ్వాలి. లేదంటే 60 రోజుల్లోపు మీరు ఒకటి ఫైనల్ ఎగ్జిట్ తీసుకుని దేశం దాటి వెళ్ళిపోవచ్చు, లేదా ఒక వేరే కపిల్ చూసుకుని నకలు మరమ్మతు చేయించుకోవచ్చు. సో ఇది కొత్త రూల్ అనమాట సౌదీ. నెక్స్ట్ మనం యూ విషయానికి వెళ్తే 2024లో 17 మంది డెలివరీ డ్రైవర్స్ యాక్సిడెంట్ వల్ల చనిపోయారంటండి. నెక్స్ట్, కింగ్ జీసస్ టేబుల్ నాగల్ చర్చ్ వారి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం ఏర్పాటు చేశారు. సో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి అక్కడ 15వ తారీఖున. సో వివరాలు మీకు డిస్ప్లే అవుతున్నాయి, చూడండి. వారు వెళ్ళాలనుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా వెళ్ళలేని వారు ఆన్లైన్లో చూడాలంటే జోహల్ మీడియా ద్వారా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. తర్వాత టూరిస్టులకి, ఇప్పుడు యూఏ వస్తున్న టూరిస్టులకి వెల్కమ్ టు దుబాయ్ అని చెప్పి, అంటే యూఏ అని చెప్పి కొత్త మోడల్ స్టాంప్స్ కొడుతున్నారంటండి. తర్వాత వామన్ విషయానికి వెళ్తే కొన్ని కంపెనీల్లో వర్కర్స్కి చికెన్ పాక్స్ వైరస్ బాగా స్ప్రెడ్ అవుతుందంటండి. అంటే చూడండి, నీటి బుడగలు వస్తాయి కదా, ఒళ్ళంతా వచ్చేస్తాయి. ఒక 3 రోజులు ఉంటారు, వేపాకులు అన్నీ పెట్టి వేపాకులతో స్నానం చేస్తే అది అమ్మరుపు ఉందంటారు కొన్ని చోట్ల. సో దానికి ఇష్టమైన తినడం ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇది బాగా కొన్ని కంపెనీలో చాలామందికి వస్తుందండి. సో బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్ తీసుకోకుండా ప్రయాణం చేస్తుంటే అది గాలి ద్వారా అందరికీ వచ్చేస్తుంటుంది, చికెన్ బాక్స్ అనమాట. సో కోవిడ్లో ఉండగా నాకు కూడా వచ్చింది. సో ఇది జాగ్రత్తగా మీరు బయట ప్రయాణాలు చేసేవాళ్ళు, కంపెనీలో ఎవరికైనా వస్తే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. గాలి ద్వారా సోకుతుంది అనమాట, పెద్ద ప్రమాదకరం ఏం కాదు. సో చికెన్ బాక్స్ కామనే, వాళ్ళకి ఇంజక్షన్లు, లోషన్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్, ఒక ఓమాన్ ఇంట్లో రెడ్ ఫాక్స్ అనేది ఎర్రగా ఉండి నక్క దూరిందంటండి. దాన్ని అధికారులు పట్టుకున్నారు. తర్వాత హుండీ పద్ధతిలో డబ్బులు పంపించవచ్చా? హుండీ పద్ధతులు అడుగుతున్నారు చాలా మిత్రులు ఓమాన్ నుంచి. సో హుండీ పద్ధతిలో పంపడం అంత సేఫ్ కాదు బ్రదర్, ఎందుకంటే కొందరు వ్యక్తులు తెలిసిపోతుంది మరి వీళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పి. ఇంతకుముందు క్యాష్ ఇచ్చేవారు, ఇప్పుడు అకౌంట్లో వేస్తున్నారు అనుకుంటాను, కానీ అది సేఫ్ కాదు హుండీ పద్ధతి. యాజ్ ఏ రూల్ ప్రకారం గవర్నమెంట్ బ్యాంక్ టు బ్యాంక్ ఎక్స్చేంజ్ ద్వారా బ్యాంక్ వేసుకోవడం బెస్ట్. కొంత కమిషన్ ఎక్కువైనా పర్వాలేదు కానీ. సో ఇది నాకు తెలిసింది, నేను చెప్పాను. బెహ్రెన్ విషయానికి వెళ్తే బెహ్రెన్ గవర్నమెంట్ అర్జెంటుగా గాజా వారికి
మెడికల్ ఎయిడ్స్ పంపించాలని చెప్పి నిర్ణయించిందండి. సో దానికి పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నెక్స్ట్ హెచ్ఎం కింగ్ గారు యూఏ పర్యటన వెళ్ళారు కదా, పర్యటన ముగించుకుని తిరిగి మళ్ళీ బహ్రెయిన్ వచ్చేసారు. తర్వాత ఒక అరబ్ మహిళ బహ్రెయిన్ పోలీస్ని ఇన్సల్ట్ చేసింది. ఆమెకి జైలు శిక్ష, డిపోటేషన్ విధించారు. నెక్స్ట్ వర్షాలు పడుతున్నాయి. సో కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. తర్వాత స్కూటర్ వాళ్ళు రూల్స్ పాటించకుండా ఎక్కడ పడితే దూరెత్తుంటారు కదండి, అటువంటి వైలేషన్ వల్ల అరెస్ట్ చేస్తున్నారు. సో ఖతర్ విషయానికి వెళ్తే కటారా బీచ్లో చూసారా, సో ఈ పారాషూట్లతో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అద్భుతంగా ఉంటున్నాయి. వెరైటీ విన్యాసాలు చేస్తున్నారు కటారా బీచ్లో. నెక్స్ట్ ఖతర్ అమీర్ గారు రువాండా ప్రెసిడెంట్ గారితో భేటీ అయ్యారు. తర్వాత ఖత్తర్లో కూడా ఈ ఎక్కువ అమౌంట్ మీరు ఎక్స్చేంజ్ ద్వారా పంపిస్తే అక్కడ కూడా వెరిఫికేషన్ ఉంటుందని కొంతమంది మిత్రులు కామెంట్ పెట్టారండి. ఖత్తర్లో కూడా మనీ వెరిఫికేషన్ ఉంటుందంటే ఎక్కువ అమౌంట్ పంపిస్తే. తర్వాత చాలామంది డ్రైవర్సు ఖత్తర్లో ట్రాఫిక్ ఫైన్స్ వల్ల వాళ్ళ శాలరీని చాలా కోల్పోతున్నారంటే అండి. మన తెలుగు డ్రైవర్లు చాలామంది చెప్తున్నారు ఈ ఫైన్స్ వల్ల సగం జీతం ఫైన్స్కి అయిపోతుందని చెప్పి. యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ మనం పాటించాలి. సో రూల్ పాటించకపోతే ఫైన్స్ వేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండడమే బెస్ట్. అదే ఇంతకుమించి ఏం చేయలేం. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.